ముందుగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సభకు వచ్చిన అన్నలకు, అక్కలకు, నాతోటి మిత్రులందరికీ కూడా బీసీ వందనాలు తెలియజేస్తున్నా. తెలంగాణ రావాలి అంటే అప్పుడు కేసీఆర్ గారు స్టార్ట్ చేశాడు. అంటే జీరో నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణలో ఎక్కడైనా మన తెలంగాణ సాధించుకోవాలంటే సాధ్యమా? అసలు ఎంతకి సాధ్యం కాదు. అయినా ఒక్కడే ఒక్కడు ఆయన వెనకాల పల్లెలు మారుమూల గ్రామాల నుండి కూడా చిన్న పిల్లల కాండి జై తెలంగాణ అనుకుంటూ మనం అందరం కూడా తెలంగాణ సాధించుకున్నాం. మరి ఇంకెంతకాలం? ఇప్పుడు అదే నాకైతే అట్లే అనిపిస్తుంది రాఘవేంద్ర గారి గౌడ్ని చూస్తే నాకు. ఎందుకంటే స్టార్ట్ చేసిండు ఆయనే ఒక జర్నలిస్ట్గా పనిచేస్తూ. వాళ్ళకు చాలా లైఫ్ ఉంటుంది. జర్నలిస్ట్ చేసుకునే వాళ్ళకు ప్రజల సమస్యల మీద నిత్యం ప్రజలకి రావచ్చు. అయినా ఈ బీసీలకు న్యాయం జరగాలంటే నా వంతు కృషి నేను చేస్తా అని ఈ ఆత్మగర్జన సభ పెట్టడం జరిగింది. ఇందులో కూడా వచ్చిన అందరూ కూడా గెస్ట్లు అందరూ కూడా సీనియర్ నాయకులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ సభకు వచ్చిన వాళ్ళు కూడా అందరూ బీసీలు ఉన్నారు. ఇంకా ఇతర క్యాస్ట్ కూడా ఇక్కడికి వచ్చారు చాలామంది. అంటే కలుపుకొని పోవాలని, ఒక్కరే ఇక్కడ కాదు. బీసీ అంటే ఒక బీసీ అనే కాదు, దీంట్లో అన్ని వర్గాలు అన్ని కులాలు కలిస్తేనే కింది వర్గాలు కలిసినప్పుడే బీసీ వర్గం అవుతుంది. కొంతమంది బీసీల సంఘాలు పెట్టుకొని ఓటు వరకే పరిమితం కావాలి, మా ఓటకు మేము సాధించుకోవాలని కొన్ని సంఘాలు మాత్రం ఉంటే, ఇక్కడ మాత్రం రాఘవేంద్ర గారు మాత్రం మనకు రాజ్య అధికారం కావాలి అనే ఒక వాయిస్తో మనం ముందుకొచ్చిండు. రాజ్యాధికారం ఎందుకు కావాలి? ఇంకా మనం బానిసలుగా ఎన్ని సంవత్సరాలు బతుకుదాం? 60% పైగా మనం బీసీలం ఉంటే ఇంకా ఓటు బ్యాంకుగానే ఉండిపోవాలా? మనం ఎన్ని రోజులు పాలకుల చేతుల్లో మనం నలిగిపోవాలి? మనమే పాలకులు కాకూడదు. మనమే ఆ ఓటు మన చేతుల్లో ఉంది కదా, ఓటు ఆయుధమే మనం కదా, ఆ ఓటు ఆయుధాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? అందుకనే ఈ సభ ఇంతటితో కాకుండా ఇలాంటి సభలు ఇంకా చాలా పెట్టుకొని చాలామంది బీసీలందరూ ఐక్యతమైనప్పుడు మాత్రమే ఈ మీటింగ్లు మనం సక్సెస్ చేసుకోగలం. మనకంటూ అధికారం వస్తుంది. మనం కూడా మన వాయిస్ కూడా అసెంబ్లీలో మోగాలి అంటే మన బీసీల తరపు నుంచి జరుగుతున్న అన్యాయాలు మన వాయిస్ తరపు నుంచి మరి అసెంబ్లీలో రావాలి కదా. ఎక్కడెక్కడ ఉన్నారు మన బీసీలు? ఎందుకు వెనకబడి ఉంటున్నాం? మనకి ఎందుకు ఐక్యత రావట్లేదు? ఇక్కడ చాలామంది కూడా అక్కలు ఉన్నారు. అక్కలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఓట్లు అక్కలు కూడా ఉన్నాయి కాబట్టే చెప్తున్నాను నేను ఇక్కడ. మనం పొద్దున్న లేస్తే సీరియల్ చూడడం కాదు, సీరియల్లో ముఖం పెట్టడం కాదు. మన పక్కన ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, మన పల్లెల్లో ఏం జరుగుతుంది, పక్క జిల్లాలో ఏం జరుగుతుంది, మనం ఎందుకు వెనుకబడి ఉంటున్నాము? ఇక్కడ ఇటున వెనుకబడి ఉందామా? సీరియల్ చూసుకుంటా ఈరోజు ఈ సీరియల్ ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, ఆడదానికే శత్రుగా చూపిస్తుందా ఈ సీరియల్ రంగం? ఎంతవరకు కరెక్ట్? ఈ సీరియల్ చూసుకుంటేనే మన జీవితం అంతా ఉందామా? లేదా మనకు కూడా రాజ్య అధికారం కావాలి, మా వాయిస్ కూడా ఎందుకు జనంలోకి పోవద్దు? మనం కూడా ఆలోచించాలి కదా. అందుకనే అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చదువుకున్న యువకులు, యువతి కూడా మనం అంటే ఏంది, అసలు ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరిని ఓట్లేసి గెలిపించాలి? ఓట్లు అప్పుడు వస్తారు మన దగ్గరికి, వచ్చి నీ దండం పెడతా, నీకు కాళ్ళు మొక్తా, నీకు ఫ్యాన్ ఇప్పిస్తా, నీకు చీరలు ఇప్పిస్తా, వచ్చారా బై ఓట్ల జాతర వచ్చారా, సీట్ల జాతర వచ్చారా, వాడొచ్చి ఓటానే వీడొచ్చి ఓటానే, వానికి ఓటెయ్యనా వీనికి ఓటెయ్యనా, ఏసి నేను జద్దునా ఎయ్యకుండా జద్దునా, చల్ వచ్చారా బై ఓట్ల జాతర వచ్చారా, సీట్ల జాతర వచ్చారా బై ఓట్ల జాతర వచ్చారా, సీట్ల జాతర వచ్చారా. ఓట్లప్పుడు మాత్రమే ఈ నాయకులు మన ఇండ్లలోకి వస్తారు, మన గుడిసెలలోకి వస్తారు, మన కాళ్ళు పట్టుకుంటారు, ఏళ్ళు పట్టుకుంటారు, దండం పెడతా అని ఓట్లు దొబ్బుకొని గద్దెనెక్కిన తర్వాత ఒక మాట. చదువుకున్న అన్నలు, పెద్ద చదువులు చదువుకున్న అన్నలు
పెద్ద పెద్ద జాబులు చేస్తున్న అన్నలు అక్కలు వాళ్ళు కూడా డబ్బులకు అమ్ముడు పోయి ఓట్లేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు వేయాలి? చదువుకున్నాం కదా, మనం చదువుకున్నప్పుడు ఓట్లకు ఎందుకు అమ్ముడు పోవాలి? ఎందుకు ఆలోచిస్తలేరు చదువుకున్న అన్నలు కూడా? మనం ఇట్లే ఉందామా? బానిసలైన బతుకుదామా? ఎన్ని రోజులు బతుకుదాం? పాట మనదే, ఆట మనదే, ఓటు మనదే, రాజ్యం మనదే అయినప్పుడు మనం ఎందుకు బానిసలుగా ఇంకెన్ని రోజులు ఉందాము? ఇట్లా ఆలోచించినప్పుడే కదా మనకు రాజ్య అధికారం వస్తుంది. అందుకనే ఏదైతే ఒక మంచి ఆలోచనతో రాఘవేంద్ర గౌడ్ గారు ఈ ఆలోచన చేసి మీటింగు అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు ఈ సందర్భంగా ఎట్లా ఉంటుందో తెలుసుకుందామని కూడా ఇది మొట్టమొదటిసారి సభ అనేది అనుకుంటున్నాను. ఈ మొట్టమొదటి సభ ఇంతటితోనే ముగించకుండా ఇలాంటి ఆత్మగర్జన మీటింగ్లు చాలా జరుపుకోవాల్సి వస్తుంది మనం భవిష్యత్తులో. అందుకనే ఎవరికి వాళ్ళం తెలంగాణ రావాలి అని ఎట్లా కృషి చేసినామో మన బీసీ వర్గాలు, బీసీ, ఎస్సీ, మైనార్టీల అందరినీ కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం సాధించుకుంటాం. ఇది ఒక్కరి వల్ల కాదు, ఒక్కరి బీసీ వల్ల కూడా కాదు, అందరూ ఐక్యతగా ఉండి మనం సాధించుకోవాలని చెప్తూ నేను ఒక చిన్న పాటతో మీ పల్లవి చరణం. ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ చక్కగున్నది స్వరాజ్యం. ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ చక్కగున్నది స్వరాజ్యం. అర్ధం రాత్రి శ్రీ ఒంటరికెళ్ళినాడే స్వాతంత్రం అన్నారు, స్వరాజ్యం అన్నారు. పగులైన రే అయిన శ్రీకి రక్షణ లేదు, పగులైన రే అయిన అరే కోరసి అన్న పగులైన రే అయిన శ్రీకి రక్షణ లేదు. పోలీసు స్టేషన్లో పోలీసు కొలిసిరి నిండు కోళ్ళ మంత్రి కొంగు గుంజినాడు. నేరం మెరుగని శ్రీకి నేరం ఎట్లా వచ్చే? ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ చక్కగున్నది స్వరాజ్యం. ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ చక్కగున్నది స్వరాజ్యం. అరే పల్లెలన్నీ చూడు తెల్లబోయినాయి, చెట్ల గుట్టల మధ్య దారి టంకాలేక వరద బురదలలో ఊరు వాడాలయే. ఊరి వాడాలలో వరద బురదలలో ఊరు వాడాల. అరే మురికి మూరిలలో ఈగల దోమలతోటి కుక్కల పందులతోటి మందులు మాకం లేక రోగం నొప్పులతోని రోజు చస్తూ ఉంటే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, స్వరాజ్యం. ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ చక్కగున్నది స్వరాజ్యం. అరే ముస్కి వాళ్ళ చూడు, కుస్కి రోగుల చూడు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, భిక్షమెత్తుకున్న మెతుకు దొరకానెల్లు, భిక్షమెత్తుకున్న మెతుకు దొరకానోళ్ళు, భిక్షమెత్తుకున్న మెతుకు దొరకానోళ్ళు. అరే పొత్తి కడుపుల కాళ్ళు ఒత్తి పట్టుకొని అన్నము రామాలి అలమాటించుతుంటే ఆకలి చావులకు వంతు లేక ఉంటే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ చక్కగున్నది స్వరాజ్యం. ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడ చక్కగున్నది స్వరాజ్యం. అందుకే మనం ఎవరి హక్కుల కోసం అయితే మనం వాయిస్ జనంలోకి, మన వాయిస్ మీడియా ముందుకు వచ్చిన, రోడ్డు మీద మన వాయిస్ ఇచ్చిన, ఇట్లాంటి వేదికలు పెట్టుకొని మా హక్కుల కోసం మనం పోరాడాలని వాయిస్ ఇస్తే వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి జైలులో పెడుతున్నారు. అంటే ఇంకా మనం ఎప్పుడు జైల్లో పాలేనా? ఇంకా ఎప్పుడు ఏది మాట్లాడినా మనం మనకు హక్కు లేదా? ఈ రోజులలో ప్రశ్నిస్తే గొంతుని ఎన్కౌంటర్ అని కూడా అంటున్నారు. ఎన్నాళ్ళు ఈ బానిస? అదే కదా ఇప్పుడు వచ్చేది. ఎక్కడ ఎవరు మాట్లాడితే, ఎవరైతే గట్టిగా మాట్లాడితే వాళ్ళని అర్బన్ నక్సలైట్ల కింద వాళ్ళని కేసు పెట్టి ఫస్ట్ ముద్రేస్తున్నారు. అవును, మరి ఈ ఎవరైతే మాట్లాడితే వాళ్ళు అర్బన్ నక్సలైట్ల కింద పోవలసిందేనా? అందుకనే ఆ వాయిస్ వాళ్ళకి ఆ అవకాశాలు ఇవ్వకుండా మనం అందరం ఒక తాటి మీద నిలిచినప్పుడు మాత్రమే మన బీసీ వర్గం నుంచి కూడా మన వాయిస్ అసెంబ్లీలో వినిపించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, నా మాటలు ఇంతసేపు ఓపికగా విన్న నా మిత్రులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పల్లవి. అక్కలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కల పాటే వల్ల 9 మాసాలు మోసిన ఒడినే ఊయల చేసిన, నా ఇంటి గడపల్లో మెరిసిన, ఏయ చేతుల్లో పోసిన, నన్నెత్తు కావాగా ఏడుస్తామనుకుంటే
వివార్తిమి ఇందుమమ్మ బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన 9 మాసాలు మోసిన ఉడినే ఊయల చేసిన నా ఇంటి గడపల్లో మెరిసిన ఏ అయ్య చేతుల్లో పోసిన. ఇంకా అవకాశం వస్తే పాడడానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే.